హాయ్ ఫ్రెండ్స్, ఇది శారీ అండ్ ఇది వచ్చేటప్పటికేసి బార్డరు. శారీ వచ్చేటప్పటికి పింక్ కలరు, బార్డర్ వచ్చేటప్పటికి గ్రీను, దాని మీద మొత్తం సిల్వర్తో డిజైన్ వచ్చింది. వీళ్ళు మన దగ్గరికి ఎలా వచ్చారంటే మన దగ్గర కుట్టించుకునే కస్టమర్స్ టైలర్ దగ్గరికి వెళ్ళారు. ఆ టైలరు నాకు కూడా తన పర్సనల్ బ్లౌజులు కూడా ఇస్తూ ఉంది. అలాగా ఈ కస్టమర్ వాళ్ళు ఆ టైలర్ని అడిగారనమాట, ఎవరైనా కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారా అంటే నా నెంబర్ ఇచ్చారు. ఇంకా నాకు ఫోన్ చేసి మా అడ్రస్ కనుక్కొని 2 శారీస్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇది కొంచెం ఫంక్షన్ వేరుగా చేయమన్నారు, ఇంకోటేమో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇచ్చారు. ఇది ఫంక్షన్ వేరుగా ఆల్రెడీ ఈ డిజైన్ చేసిన బ్లౌజ్ ఉంది, సోఫాలో ఉంది, ఇంకా సేమ్ అదే చేసేయమన్నారు. చూడండి, ఇంకా కొందరిని అంటించలేదు, కొందరిని అంటించకుండానే ఎంత లుక్గా ఉందో చూడండి, మగ్గం లుక్ వస్తుంది. ఈ డిజైన్ చాలా బాగుంటుంది. అంతకుముందు బచ్చల పండు రంగు దాని మీద వేశాను, బాగుంది. తర్వాత మళ్ళీ రీసెంట్గా 2 days బ్యాక్ రెడ్ మీద వేశాను, చాలా బాగుంది. ఇప్పుడు గ్రీన్ మీద పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో వేస్తున్నాను. ఇంకా ఈ మధ్యలో ఈ ప్రతి పువ్వు మధ్యలో కొందన్స్ వస్తాయి, ఇంకా ఈ మధ్యలో కూడా కొందన్స్ వస్తాయి. అప్పుడు అసలు అందం బయటపడిపోయింది. చూడండి ఎంత బాగుందో. బార్డర్ కూడా చూడండి, మెలికలు వచ్చి మధ్యలో గ్రీన్ చుక్క, ఇది పింక్ చుక్క, సిల్వర్ చుక్క, పింక్ చుక్క, సిల్వర్ చుక్క అయినా కూడా ఎక్కడ డిజైన్ పక్కకు వెళ్ళకుండా చేయకుండా ఎంత నీట్గా ఉందో చూడండి, చాలా బాగుంది కదా. ఈ కుందన్స్ పింక్ రంగు కుందన్స్ అంటిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్, బాగుంటుందని. చూడాలి, ఇంట్లో ఉంటే ఉన్నాయి, లేకపోతే బజార్కి వెళ్ళి తీసుకురావాలి. పింక్ రంగు కుందన్స్ అంటిస్తే బాగుంటుంది కదా. చూస్తాను, పింక్ పెడతాను, సిల్వర్ పెడతాను, ఏది లుక్గా ఉంటే ఆ కుందన్స్ అంటిస్తాను. అవుట్లైన్ కానీ చుక్కలు కానీ చూడండి, చిన్న ఆకు వచ్చింది, మళ్ళీ దానిపైన పింక్ రంగు చుక్క వచ్చింది. అసలు ఎంత నీట్గా ఉంది చూడండి, వర్క్ చాలా బాగుంది కదా. 9 inches వీళ్ళ హ్యాండ్, 9 పెట్టమన్నారు. 9 పెడితేనే ఇది బాగుంటుంది. లేదు మీకు ఈ డిజైన్ నచ్చి మాకు హాఫ్ హ్యాండ్ అండి, మాకు 7 inches అన్నా కూడా 7 inches హ్యాండ్ ఉంది. ఇది 2 models ఇచ్చారు ఈ హ్యాండ్. ఇవి మొత్తం 5 lines కదా, ఇంకొక చిన్న హ్యాండ్ ఏమో 4 lines ఇచ్చారు. మీకు ఏ హ్యాండ్ కావాలంటే ఆ హ్యాండ్ పెడతాను. ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించిన నెక్ వచ్చినప్పటికీ ఇలా ఈ షేప్, ఇట్లా షేప్ వస్తుంది. దీని లోపల నెట్ వేయమన్నారు. ఇంకెందుకు ఆలస్యం, నెక్ కూడా చూపిస్తాను రండి. హాయ్ ఫ్రెండ్స్, నెక్ కూడా అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో నెక్. ఈ లోపల పేపర్ ఉంది ఫ్రెండ్స్, అడుగున ఈ పేపర్ తీసేస్తే మీకు అప్పుడు పింక్ కలర్లో కనపడిద్ది. చూడండి నీట్గా ఉంది కదా వర్క్. ఇప్పుడు టైం చూస్తారా ఎంత అయిందో, నైటు చూడండి ఎంత అయిందో, 12:29 AM. ఇది మధ్యాహ్నం కాదు ఫ్రెండ్స్, మధ్యాహ్నం అయితే మీకు PM వస్తుంది, AM మిడ్ నైట్ అనమాట. ఏంటంటే వీళ్ళు కొంచెం అర్జెంటుగా కావాలన్నారు బ్లౌజు, ఇంకా సరే ఇద్దామని చెప్పేసి ఒప్పుకున్నాను. నైట్ అవుట్ చేస్తే కానీ అవ్వదు అని ఇంకా నైట్ అవుట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా దీనికి వర్క్ చాలా ఉంది. ఏంటంటే ఈ అడుగున పేపర్ తీసేయాలి, అడుగున పేపర్ తీసేసి మళ్ళీ ఇంత దారపోగు కూడా అడుగు నుంచి నెట్ క్లాతుల్లో నుంచి కనపడుతుంటుంది. ఆ దారపోగులన్నీ కట్ చేయాలి. ఆల్రెడీ ఇవన్నీ దారపోగులు ఉంటాయి, ఇవన్నీ మేము కట్ చేసాము. మళ్ళీ కింద కూడా దారపోగులు కట్ చేసి నీట్గా పెట్టాలి. అండ్ ఆ చివర క్లాత్ని చూసారా, హ్యాండ్కి జాయింట్ క్లాత్, ఆ క్లాత్ ఇప్పదీయాలి, ఈ జాయింట్ క్లాత్ ఇప్పదీయాలి. అండ్ ఈ మధ్యలో కుందన్స్ పెట్టాలి. ఈ కుందన్స్ పెట్టి ఆ ఈ క్లాత్ ఇప్పదీసి అడుగునన్ని దారపోగులన్నీ తీసేసి అంటించి ఆరబెట్టేటప్పటికి గట్టిగా 1 hour పట్టిద్ది. ఇంకా అంటే 1:32 అయింది నేను ఇంకా పడుకునేటప్పటికి. నైటు ఎర్లీ మార్నింగు కొంచెం అర్జెంటుగా కావాలన్నారు, ఇంక అందుకని పూర్తి చేస్తున్నాను. ఒప్పుకుంటే మాత్రం కంపల్సరీ అసలు ఇవ్వకుండా ఉండను ఫ్రెండ్స్. ఎంత అర్జెంట్ బ్లౌజులైనా కూడా నైట్ అవుట్ అయినా ఇలానే మేల్కుంటాను. అది నాకు ఇష్టమే ఇలా మేల్కోవటం. ఇష్టంతో కూడిన కష్టం కాబట్టి అది కష్టంగా అనిపించదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమన్నా అర్జెంట్ బ్లౌజెస్ ఉన్నా కూడా ఇట్లానే ఫినిషింగ్ నీట్గా కావాలి, నెట్ క్లాత్ కావాలి, అప్డేట్ డిజైన్స్ కావాలి, ఇట్లా కలర్ కాంబినేషన్ కరెక్ట్గా ఉండాలి మాకు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది, నా నెంబర్కి వాట్సాప్ చేయండి. కొంతమంది యూట్యూబ్లో పాపం తెలియక యూట్యూబ్లోనే మెసేజ్ చేస్తున్నారు. యూట్యూబ్లో మెసేజ్ చేస్తే నేను చూడొచ్చు, చూడకపోవచ్చు. అందుకని స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనబడుతుంది కాబట్టి అది దానికి వాట్సాప్ చేశాను అనుకోండి, మీకు వెంటనే నేను రిప్లై ఇస్తాను.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ అడుగు పేపర్ తీసేస్తే కరెక్ట్గా ఈ పింక్ కలర్లోనే వస్తుంది ఫ్రెండ్స్. అడుగున వైట్ ఫషింగ్ పేపర్ ఉండబట్టి మీకు ఇలా కనబడుతుంది లైట్గా. ఇది తీసేస్తే నార్మల్గా పింక్ షేడ్లో కనబడిద్ది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకొక శారీ ఇంకో బ్లౌజ్తో మీ ముందుకు వచ్చాను. ఇది శారీ అంతా పెసర రంగు, దానికి బార్డర్ వచ్చేటప్పటికి డార్క్ గ్రీను, కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడనమాట. పళ్ళు అను బ్లౌజ్ డార్క్ గ్రీన్ ఇచ్చాడు. చూడండి, శారీలో బ్లౌజే వేసేసాను. బ్లౌజ్ క్లాత్ బాగానే ఉంది. కొత్త డిజైన్ చూడండి ఎంత బాగుందో. ఈ ఫిల్లింగ్ చేయటం కూడా చూసారా, ఒక అల్లికలాగా నింపేసింది పువ్వంతా. అసలు ఇలా రుద్దుతుంటే ఒక ప్యాచ్ తీసుకొచ్చి పెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. ఎత్తుగా పడింది ఈ ఆకు కానీ ఈ ఫ్లవర్ కానీ. అసలు ఎంత బాగుందో చూడండి డిజైన్ మాత్రం. ఈ రెక్కలు కానీ షేపు, ఈ లోపల మళ్ళీ ఆఫ్ వైట్తో ఫిల్లింగ్ చేయటం, అసలు ఈ లోపల మాత్రం ఈ నింపటం భలే చాలా బాగా వచ్చింది. ఇది 3-4 కలర్స్ ఉన్నా కూడా మీ శారీలో వేసుకోవచ్చు. బట్ వీళ్ళ దాంట్లో శారీ కలరు అండ్ ఆఫ్ వైట్ ఉంది. లైట్గా నేను ఇంకా గోల్డ్ రానిచ్చాను, కొంచెం బాగుంటుందని. ఈ ఆకు చూసారా ఎంత నీట్గా కుట్టిందో. ఇటు గోల్డ్ రానిచ్చింది, అటు గ్రీన్ రానిచ్చింది. దాని మధ్యలో గుండా సన్నగాను ఒక చిన్న 2 క్రీపర్ లాగా వచ్చింది. బాగుంది కదా. ఇంకా ఇంకా కొందన్స్ అంటిస్తే ఇంకొంచెం రిచ్ లుక్ వస్తుంది. ఈ డిజైన్ బ్యాక్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వన్ సైడ్ వస్తుంది బంచ్ అంతా, ఇంకొక సైడ్ ప్లెయిన్గా లేకుండా నేను ఇంకా పర్సనల్గా బుట్టీస్ అనేది వేస్తున్నాను. కొత్త కస్టమరు, ఇది సెకండ్ బ్లౌజ్ అనమాట ఇవ్వడము. మొన్న ఫస్ట్ బ్లౌజు నేను ఆల్రెడీ వీడియో తీశాను. మేము దీనికంటే ముందు వచ్చింది వాళ్ళది ఫస్ట్ బ్లౌజు, ఇది సెకండ్ బ్లౌజు. చాలా బాగుంది కదా, ఎంత నీట్గా నింపిందో చూడండి. ఎంత వలలాగా ఉంది లోపలంతా ఫిల్లింగ్ చేయటం, చాలా బాగుంది కదా. ఈ బార్డర్ కూడా చూడండి, పూలు 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 పూలుగా కుట్టింది. ఇప్పుడు బ్యాక్ నెక్ ఫ్రంట్ చూద్దాం ఎలా వచ్చిందో. ఫ్రెండ్స్, నెక్ కూడా అయిపోయింది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకెందుకు మీరే చూడండి, చాలా నీట్ అండ్ ఫినిషింగ్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. బార్డర్ కూడా చూడండి, మధ్యలో శారీ కలర్ వచ్చింది, అటు ఇటు ఆఫ్ వైట్, ఇవన్నీ పూలన్నీ శారీ కలర్ ఇచ్చాను. చెప్పా కదా, మనకి శారీలో 3 or 4 కలర్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. దీనికి చాలా కలర్స్ ఇచ్చారు ఆప్షను. కాకపోతే వీళ్ళ శారీలో ఇంకా 2 కలర్సే ఉన్నాయి కదా అని ఆ 2కి తోడు నేను కొంచెం గోల్డ్ అనేది యాడ్ చేశాను, బాగుంటుందని. అసలు నాకు ఈ పువ్వు అయితే ఎంత బాగా నచ్చిందో. అసలు ప్యాచ్ తీసేసి ప్యాచ్ మళ్ళీ పెట్టి స్టిక్ చేసినట్టుంది. అంత మందంగా ఉంది, మీకు ఫోన్లో అర్థం కాదు కానీ విడిగా అయితే అసలు ఎంత మందంగా ఉందో. ఈ శారీగా ఈ ఫ్లవర్ కానీ ఈ ఆకు కానీ ఈ ఫ్లవర్ కానీ అంత ఒత్తుగా కుట్టింది. చాలా టైం టేకింగ్ వర్క్ ఫ్రెండ్స్. చూడటానికి సింపుల్గా ఉంటుంది కానీ ఎందుకంటే మీకు ఈ వర్క్లోనే మీకు అర్థమైంది. లోపల చూడండి ఫ్రిల్లింగ్ ఎట్లా చేసుకుంటూ వెళ్ళిందో, ఒక డిజైన్గా నింపింది, హోల్స్గా ఒక నేత మనం నవారల్లికి ఎట్లా ఉంటుందో అట్లా నేతగా నింపుకుంటూ వెళ్ళింది. దీనికి లోపల కర్వ్స్ కూడా చూడండి, ఎంత కర్వ్స్ ఎంత నీట్గా తిరిగినాయి. ఈ అవుట్లైన్ కానీ ఈ లోపల కానీ చాలా బాగుంది వర్క్. ఈ కర్వ్స్ కూడా చూడండి ఎంత నీట్గా తిరిగినాయో. ఈ లోపల గోల్డ్, మళ్ళీ బయట అవుట్లైను బిస్కెట్ కలరు, ఎక్కడా పక్కకు వెళ్ళకుండా నీట్ ఫినిషింగ్గా చాలా బాగుంది. ఇంకా నేను ఇదంతా ప్లెయిన్గా ఉంటుందని బుటీస్ వేస్తానని చెప్పి ఆల్రెడీ వాళ్ళకి ఒక లైన్ అంతా శారీ కలరు, ఒక లైన్ అంతా ఆఫ్ వైట్, ఒక లైన్ శారీ కలర్ అట్లా ఇచ్చాను. మీరే చూడండి ఎంత బాగా సెట్ అయిందో. చాలా బాగుంది కదా. వెంటనే కింద ఒక లైక్ ఉంటుంది, లైక్ కొట్టండి వెంటనే. ఎంత బాగుందో చూడండి. ఏ కలర్ కాంబినేషన్కి అయినా ఎక్సలెంట్గా ఉంటుంది. ఫ్రంట్ కూడా ఇచ్చాడండి చక్కగా, బార్డర్ ఇచ్చి చిన్ని బంచి ఇచ్చాడు. ఒక ఫ్లవరు, ఒక మొగ్గ, ఒక ఆకు ఇచ్చాడు, 2 క్రీపర్లు అనేది ఇచ్చారు డిజైనరు. అసలు ఎంత బాగుందో ఫ్రంట్ కూడా, చాలా బాగా నచ్చింది నాకైతే, చాలా బాగుంది. ఇట్లాగా బార్డర్ టైపు ఎప్పుడు రెగ్యులర్గా వేయించుకుంటుంటాము. ఇలా వన్ సైడ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కాన్సెప్టే బాగుంది. ప్లెయిన్గా లేకుండా బుట్టీస్ కూడా ఇచ్చా కాబట్టి ఓవరాల్గా బ్లౌజ్ అంతా నిండుగా ఉంది కదా, చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇవి వీళ్ళ 2 బ్లౌజెస్. రేపు ఇంకొన్ని బ్లౌజెస్ ఇంకొన్ని శారీస్తో మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.